ఖమ్మం మున్నేరు వరద బాధితులకు అనేక మంది సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్వర్ నగర్ సమ్మక్క సారక్క ప్రాంతంలో 55వ డివిజన్ కార్పొరేటర్ మోతారపు శ్రావణి సుధాకర్ 50 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించారు. వరద బాధితులకు తమ వంతు సహాయం అందించినట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రావణి సుధాకర్, మిత్ర బృందం నిర్మల, కవిత, జ్యోతి, సరిత, జయ, సుహాసిని, దేవకి తదితరులు పాల్గొన్నారు. వల్ల ఈ వరదల వల్ల అందరూ నష్టపోయారు. బాగా చూస్తే బాధాకరంగా ఉంది. ఈరోజు ఇక్కడికి వస్తే ఆ పరిస్థితి చూస్తే మనకి కన్నీళ్ళలాగా వాళ్ళ సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందనేది మనం ఏది చేసినా వాళ్ళది మనం పాత పరిస్థితి అయితే తీసుకురాలేము. కాకపోతే మాకు వీలైనంత వరకు మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము చిన్న చిన్న కిట్టీలు నడుపుకునే వాళ్ళము. అంత మేము హెల్ప్ చేద్దామని అందరం కలిసి మనం కిట్టి ప్లస్ ఫ్రెండ్స్ కిట్టి కలిపి 25 మందికి ఒక వారానికి సరిపడా తలా 5 కేజీలు బియ్యము, కిలో నూనె, 1/2 కేజీ కందిపప్పు, ఉప్పు, కారం, పసుపు, సబ్బులు, ఒక 10 మందికి శారీస్ కూడా కొత్తవి తీసుకొచ్చి ఇచ్చాము. ఇంకా మిగతా వాళ్ళకి కొన్ని ఇంట్లో వాడుకునే తీసుకొచ్చాము. అందరికీ మాకు వీలైనంత వరకు సాయం చేయగలిగాము. అది మీ అందరికి కూడా ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నా. భగవంతుడు చల్లగా చూడాలని. ఇది మేము మీ తీర్చలేని బాధ కానీ మాకు చేతనైన వరకు తీర్చుదామని వచ్చాం. ఇక్కడికి మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంక ఇట్లనే అందరూ వచ్చే దాతలు చేయాలని, మీరు మళ్ళీ యథావిధికి రావాలని కోరుకుంటున్నాం. 1వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు రోజుకు 4000 మంది చొప్పున మేము మా కుటుంబం తరఫున ఉమెన్స్ కాలేజీలో శిబిరం పెట్టి 10 బండ్లు పెట్టి వేలాది మందిని ఆడికి తరలించి భోజనం పెట్టాం. మేము అడిగేది ఏంటంటే మీ ద్వారా ఖమ్మం నగర ప్రజానికాన్ని, ఈ ప్రాంత ప్రజల కోసం మీకు మిట్ట ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎంతో కొంత సహాయ సహకారాలు ఖమ్మం ప్రజలు అన్ని ట్రస్టుల నుంచి ముఖ్యంగా లయన్స్ క్లబ్ వారు, సత్యట ఇతరితర సాయిబాబా ట్రస్ట్ వారు ఇప్పుడే ఒక 300 చెద్దర్లు ఇచ్చిపోయారు. మన ఖమ్మం మన ప్రజలు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నది ప్రతి ఒక్కళ్ళు నిరుపేదలు, రోజు కూలిపోయేవాళ్ళు కంప్లీట్ కట్టుబట్టలతో వచ్చారు. మా బాబు డాక్టరు 2000 మందికి చెద్దర్లు, రేపు ఆ ప్రోగ్రాం ఉంది, 1000 మందికి నోటు పుస్తకాలు ఇస్తానని చెప్పాడు. మా పాప సహాయ సహకార బ్యాంకు మేనేజర్ మన అమ్మాయి వాళ్ళ డివిజన్లో ఉంటుంది. అమ్మాయిగా కూడా ఆర్థిక సాయం కొన్ని కుటుంబాలకు వచ్చి చేసిపోతూ ఉంది. ఖమ్మం పట్టణ ప్రజలు కూడా మాకు సహకరించాలని మీ ద్వారా ఖమ్మం నగర ప్రజలకి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. సుధాకర్ గారి కుటుంబానికి, శ్రావణ్ గారికి, వారి మిత్ర బృందానికి మా డివిజన్ తరఫున ఇక్కడ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా డివిజన్ కార్పొరేటర్ మోతారపు శ్రావణి గారు, వారి మిత్ర బృందం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినందుకు ప్రత్యేకంగా మా డివిజన్ తరఫున అన్న రామారావణ తరఫున మా మహిళా సోదరిమణులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిరాశ నిరసనలో ఉన్నటువంటి ఈ యొక్క పేద కుటుంబాలను చూస్తుంటే చాలా బాధగా ఉంది. మాకు చేతనైంది ఒక 50 కుటుంబాలకి సరిపోను మేము సాయం చేయగలిగాను. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా 2-3 రోజుల్లో మా చేతనైంది మేము ఇంకా చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం మా డివిజన్ తరఫున. అలాగే మా సోదరిమణులు కూడా ఇంకా చాలా ఓపికతోటి ఇంకా చేద్దామనే ప్రయత్నంలోనే ఉన్నారు. ఈ 2-3 రోజుల్లో మళ్ళీ ఒకసారి కార్యక్రమం పెట్టుకొని ఈ యొక్క పేద ప్రజలు ఉన్నటువంటి వారిని గుర్తించి ప్రత్యేకంగా వారికి పుస్తకాలు అవి ఏర్పాటు చేయడానికి మేము శాశక్తులు కృషి చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. అవి చాలా దయనీయంగా ఉన్నాయి. చూస్తే వాళ్ళు అసలు మనుషులే ఉన్నారండి, ఇంకా మిగతా ఏమీ లేవు, ఓన్లీ మనుషులు కనపడుతున్నారు. సో వీలైనంత వరకు మా మిత్ర బృందం అన్నీ కలిసండి ఇది సహాయం చేద్దామని వచ్చామండి. ఇంకా ముందు కూడా ఇప్పుడు చూసాం కాబట్టి అండి, ఇంకా కూడా మేము ఏంటంటే ఇంకా వేరే మా ఫ్రెండ్స్ అందరిని కూడా కలెక్ట్ చేసి ఇంకా కొంచెం సాయం చేయాలి అని ముందు ఇలా అనుకోలేదండి. ఇప్పుడు చూశాక ఇక్కడికి వచ్చి మేము ఇవన్నీ అబ్జర్వ్ చూశాక చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. సో ఇంకా కూడా మేము సహాయం చేయాలని ప్లాన్ చేస్తున్నామండి. ఇంకా రేపు ఎల్లుండి అట్లా చూసండి ఇంకొంచెం సహాయం చేయాలని అనుకుంటున్నామండి. ఈ నెల కిట్టి పార్టీ త్యాగం చేద్దామని అందరం అనుకున్నాం. మాలాంటి కిట్టి పార్టీలు చేసుకునే వాళ్ళు ఖమ్మంలో చాలామంది ఉన్నారు. ఒక నెల ఇది చేసి ఈ పేద ప్రజలకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అమెరికాలో ఉన్న మా ఫ్రెండ్ మాకు ఇలా చేయమని సజెస్ట్ చేసింది. ఇలా అందరం కూడా ఒక నెల మనం ఇది ఎంజాయ్మెంట్ని వదిలేసుకొని పేద ప్రజలకు సహాయం చేయాలని కోరుకున్నాం. మనం కిట్టి పార్టీ శ్రావణి గారితో, కార్పొరేటర్ శ్రావణి గారిది, మేము అందులో ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా చేసాము. ఈ నెల సహాయం చేస్తామని మేము డిసైడ్ అయ్యాము.